అప్పటి నుంచి నా కళ్ళు తెరబడి నాకు మైండ్ నెమ్మది వచ్చింది. విగ్రహారాధన మానేసాను. మానేసి ఇక నా అంతటా నేనే ప్రార్థనకి వెళ్ళిపోతాం మొదలుపెట్టాను. వెళ్తుంటే ఇది ప్రార్థన కాదు, ఇది మెంటల్ అని చెప్పేసి నాకు ఊరు వాళ్ళు అందరూ కూడా నన్ను పిచ్చోడు అని అందరూ అంటూ మొదలుపెట్టారు. పెళ్లి చేస్తే ప్రార్థిస్తాను, పెళ్లి చరిత్రలో పెళ్లి చేశారు బలవంతంగా. ఇంకా మైండ్ చేయకపోయింది ఈసారి మరి దేవుడు కనపడతారు. అప్పుడు నేను తీర్మానం చేసుకున్నానండి. కొన్ని రోజులు ఒక సంవత్సరం పైగానే ఆ అమ్మాయిని కూడా అక్కడ పెట్టారు. ఒక పాప పుట్టిన తర్వాత వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఈ అబ్బాయి మెంటలే కానీ ఇది ప్రార్థన కాదని దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఇలాగనే చేస్తుంటే మా నాన్న మా అన్నలో తీసుకెళ్ళారు. ఇది ప్రార్థనే, ఇది మెంటలేం కాదు, మాటలన్నీ బాగానే ఉండే, ఎంత బాగానే ఉంది ఇది అని చెప్పేసి నన్ను ఏమంటే పంపించేశారండి. అది అప్పటి నుంచి నేను ప్రార్థనకి వెళ్తున్నా. పెళ్ళి దాకా కూడా నేను